మానవ్ కౌల్, తిలోత్తమ సోమ్, శ్వేతా బసు ప్రసాద్ ప్రధానమైన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ దాదాపు గంట సేపు అయితే ఉన్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ మన తెలుగులో కూడా ఉంది. మరి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ మరి ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఈ కథ నోయిడా నేపథ్యంలో జరుగుతుంది. త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్, అలాగే అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి. టౌన్ ప్లానింగ్ కి సంబంధించిన విషయాలను అప్రూవల్ చేసే విభాగంలో పనిచేస్తూ ఉంటాడు. అలాగే అతను చాలా నిజాయితీపరుడు కూడా. తన జీతంతో మాత్రమే తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నించే ఒక మధ్యతరగతి మనిషి. అతను తన తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తూ ఉంటాడో తన భార్య పిల్లలను కూడా అంతే బాగా చూసుకుంటూ ఉంటాడు. త్రిభువన్ నిజాయితీపరుడు కారణంగా అతనికి అధికారులు సైతం భయపడుతూ ఉంటారు. అవకాశం ఉన్నా లంచాలు తీసుకోని కారణంగా అందరూ అతని గురించి బ్రతకడం చేతకాని సన్నాసి అని చెప్పుకుంటూ ఉంటారు. జీవితం అందంగా హాయిగా సాగిపోతుందని అతను అనుకుంటున్న సమయంలోనే త్రిభువన్ తన డబ్బు దాచుకున్న బ్యాంకును ఫ్రీజ్ చేస్తారు. దాంతో అతను తన డబ్బు వాడుకోకుండా అవుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే అతను మనసు చంపుకొని కొన్ని ఫైల్స్ పై సైన్ చేస్తే సరిపోతుంది. కానీ అతను ఆ పని చేయలేకపోతాడు. అలాంటి సమయంలోనే అతనికి మగవేషల సర్వీస్ గురించి మొదటిసారిగా వింటాడు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు అని అర్థమవుతుంది. తాను రొమాంటిక్ హీరోనంటూ తన భార్య సర్టిఫికెట్ ఇచ్చిన కారణంగా ఆ దారిలోకి అడుగు పెడతాడు. ఇంకోవైపు నోయిడాలో టీకా రామ్ జైన్ బయట ప్రపంచానికి సంబంధించిన వరకు ఒక స్వీట్ షాప్ నడుపుతూ ఉంటాడు. నిజానికి అతను ఒక మాఫియా డాన్తో సమానమైన వ్యక్తి. అతని దగ్గర కొంతమంది రౌడీలు పనిచేస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన లావాదేవీలన్నీ స్వీట్ షాప్ వెనక జరుగుతూ ఉంటాయి. అతని భార్య పేరు బింది. ఆమెకు సినిమా పిచ్చి ఎక్కువ. ఆమె ఆ రంగుల కళలోనే బ్రతుకుతూ ఉంటుంది. అలాంటి ఆమె తన భర్త నుంచి ఆశించినంత ప్రేమ లభించకపోవడం వలన త్రిభువన్ సర్వీస్ కు అలవాటు పడుతుంది. ఇక త్రిభువన్ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఒక వైపున మగవేశ్యగా పనిచేస్తూనే మరో వైపున తప్పుడు ఫైల్స్ పై త్రిభువన్ సంతకం చేస్తాడు. ఫలితంగా అతని లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోవడంతో ఇంట్లో అత్తగారితో సహా బయటి వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. మరి అదే సమయంలో బింది, త్రిభువన్ ఒక హోటల్లో కలిసి ఉండగా పట్టుకోవడానికి లక్కు ట్రై చేస్తూ ఉంటాడు. లక్కు నుంచి తప్పించుకోవడానికి అతని త్రిభువన్ హత్య చేస్తాడు. మరి ఈ హత్య కారణంగా త్రిభువన్ ఎలా ఇబ్బందులు పడ్డాడు? హత్య చేసిన కారణంగా పోలీసులు త్రిభువన్ ని పట్టుకున్నారా లేదా? బింది భర్త అయిన రాజాబాయి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అలాగే మరి ఈ ప్రాబ్లమ్స్ నుంచి త్రిభువన్ తనను తాను ఎలా కాపాడుకున్నాడు అని తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సింది. మరి ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనుకుంటే, ఈ వెబ్ సిరీస్ అయితే 18+ వెబ్ సిరీస్. ఫ్యామిలీతో మాత్రం చూడదు. బోల్డ్ సీన్స్ ఉంటాయి, అలాగే బోల్డ్ లాంగ్వేజ్ కూడా ఉంటది. అందుకే ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో మాత్రం చూడదు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది ఇప్పుడు విశ్లేషణలో తెలుసుకుందాం. నిజాయితీ పరుడైన ఒక అధికారి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏం చేస్తాడు? వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? మరి అలాంటప్పుడు అతని చుట్టూ ఉన్నవారు ఎలా బలం పుంజుకుంటారు? జీవితంలో డబ్బు సంపాదించడమే ప్రధానం అనుకునే వారి కుటుంబాలలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? ఫలితంగా పగ ప్రతీకారాలు ఎలా రాజ్యమేల్తాయి అనేది ఈ వెబ్ సిరీస్ యొక్క ముఖ్య అంశం. కథనం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ కథలో ఉన్న బలం, నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఒక ఆసక్తిని అలా కూర్చోబెట్టేస్తాయి. ప్రధాన పాత్రలను డిజైన్ చేసిన విధానం, ఆ పాత్రలను నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి. ఈ కథలో హీరో మగవేశ్య గనుక మొదటి 4 ఎపిసోడ్స్లలో అభ్యంతరకరమైన సన్నివేశాలు చాలానే ఉంటాయి. అలాగే అభ్యంతరకరమైన తరహా డైలాగ్స్ చివరి వరకు వినిపిస్తూనే ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ లో అక్కడక్కడ కామెడీ టచ్ కూడా ఉంటది. అది అయితే మనల్ని నవ్విస్తుంది మంచిగానే. చివరికి క్లైమాక్స్ లో కూడా మంచి కామెడీని పండించారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో నటించిన ప్రధాన పాత్రధారులంతా తనకు ఇచ్చిన పాత్ర వరకు పర్ఫెక్ట్ గా చేసిర్రు. అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా బాగుంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, మొదటి 4 ఎపిసోడ్స్లలో రొమాన్స్ పాలు ఎక్కువ ఉంటాయి. అందువలన ఫ్యామిలీతో కలిసి చూసే కంటెంట్ కాదు ఇది. ఎవరికి వారుగా చూడాల్సిందే ఈ వెబ్ సిరీస్ అయితే. సో ఫ్రెండ్స్, ఇది త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ వెబ్ సిరీస్ యొక్క రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.